మెహ్రా ఫ్యామిలీని పారిపోయేలా చేసిన శివ మెహ్రా ఫ్యామిలీ యొక్క బిజినెస్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోమని అబీకి చెప్తాడు. అబీ మెహ్రా ఫ్యామిలీ ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకుని శివ పేరు మీదకి డాక్యుమెంట్స్ రెడీ చేస్తాడు. బిజినెస్ అంతా అబీకి అప్పచెప్పి శివ అక్కడి నుంచి బయలుదేరాలి అనుకుంటాడు. ఈ శివ ఇంత చిన్న వయసులోనే ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. లెక్కలేనంత మంది అమ్మాయిలు అతని చేతిలో ఒదిగిపోవాలని ఎదురుచూస్తున్నారు. అతనితో ప్రేమించబడాలని ఆతృతగా ఉన్నారు. ఈ శివ ఏమో ఇలా సైలెంట్ గా ఉన్నాడు. అదే నేనైతే మాత్రం మామూలుగా ఉండేది కాదు అని ఆలోచిస్తున్న అవి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ, సెంట్రల్ హాస్పిటల్కి పోనివ్వు. ఫ్యూచర్ ఉన్న ఎవ్వడూ ఇలాంటి నాన్సెన్స్ ఇష్యూస్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని ఏ ఫీలింగ్ లేకుండా అన్నాడు శివ. అతను ఏ ఒక్క అమ్మాయిని కనీసం కన్నెత్తి చూడలేదు. అవును శివ అని అన్న అభినవ్కి మనసులో చాలా ఆశ్చర్యంగా ఉంది. వచ్చిన అమ్మాయిలలో చాలా మంది చాలా అందంగా ఉన్నారు అండ్ వెల్దీ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. శివతో స్నేహం చేయడానికొస్తే శివ కనీసం కన్నెత్తి చూడలేదు. ఏం మనిషో ఏంటో, కాస్త కూడా ఎంజాయ్ చేయడం తెలియదు. అయినా అమ్మాయిలు లేకుండా ఫ్యూచర్ ఏంటి శివ అని మనసులో అనుకున్నాడు అబ్బి. అంతలోనే ఇది శివ సొంత విషయమని అనుకున్న అబ్బి ఆ అమ్మాయిలని దాటుకుని కార్ని రోడ్డుపైకి తీసుకెళ్లాడు. ఇదేంటి, మనమంతా ఇక్కడుంటే వీళ్ళిలా వెళ్ళిపోతున్నారు? కనీసం పలకరించలేదు. నిజంగా వీళ్ళు ఓల్డ్ పీపుల్లా ఉన్నారు. చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అని ఓ అందమైన అమ్మాయి అన్నది. నేనిప్పుడే ది గ్రేట్ శివని చూడాలనుకుంటున్నాను. ఇంత చిన్న వయసులో అతనికి అంత క్యాపబిలిటీ ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుంది అంటూ మరో అమ్మాయి అంది. ఆర్ యు స్టూపిడ్? మన కళ్ళ ముందు నుంచే కార్ వెళ్ళింది. కార్ డ్రైవ్ చేసేది CEO అభినవ్. అతనే స్వయంగా కార్ నడుపుతుంటే అతని వెనక సీట్లో హుందాగా ఓ యువకుడు కూర్చున్నాడు. అతనే ఇప్పుడు మనమందరం మాట్లాడుకుంటున్న శివ. లేదంటే సీఈఓని డ్రైవర్ని చేసే ధైర్యం ఎవరికుంటుంది అని మరో అందమైన అమ్మాయి కళ్ళు తిప్పుతూ చెప్పింది. నేనిప్పుడే ఆ వ్యక్తిని చూశాను. అతను చాలా మంది అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉన్నాడు అని మరో అమ్మాయి అంది. హాహాహాహా, మీరంతా అతని కోసం ఇంత ఆరాటపడకండి. అతన్ని చూసినంత మాత్రాన పెద్ద ఉపయోగం లేదు. మన లీసా భూపతి నందాని కలిస్తే మనకి ఆ శివతో పరిచయం కావచ్చు. ఎందుకంటే ఆమె పురుషోత్తం ఫ్యామిలీకి రిలేటివ్. సో మనం శివ గురించి ఆమెను అడగొచ్చు. పని అవ్వటం గ్యారంటీ అని మరొక అమ్మాయి అంది. ఆ అందమైన అమ్మాయిల కబుర్లు వింటున్న అబీకి అక్కడే ఉన్న సెక్యూరిటీకి ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి నరకం! పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కి చెందిన ఈ రిచ్ గర్ల్స్ చాలా ఆరగెంట్ గా ఉంటారు. వాళ్ళ చూపులు ఎప్పుడూ ఆకాశం వైపే ఉంటాయి. ఇప్పుడు శివసార్ని చూసి ఇలా అయిపోతున్నారేంటి? పుడితే శివసార్లా పుట్టాలి. ఎంత బావుంటుందో. అప్పుడు దేని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కోరుకున్న అమ్మాయి చెంతకొచ్చి చేరుతుంది అని అనుకున్నారు వాళ్ళు. 30 నిమిషాల తర్వాత కార్ సెంట్రల్ హాస్పిటల్ దగ్గర ఆగింది. శివ కార్ ఆగగానే ఎదురుగా ఓ అందమైన అమ్మాయిల బ్యాచ్ బొకేతో రెడీగా ఉంది. ఏం జరుగుతుంది శివ? ఈ అమ్మాయిలు నిన్ను వదిలేలా లేరే అని నవ్వుతూ అన్నాడు అభి. వాళ్ళని చూస్తుంటే అభికి ఇరిటేటింగ్ గా ఉంది. నుదురు రుద్దుకుంటూ, ఈ ఆడవాళ్ళకి పిచ్చి పడితే అది నిజంగా తలనొప్పిలా ఉంటుంది. మరీ చాలా ఇబ్బంది పెడతారు. అదే అబ్బాయిలనుకో కొట్టి తరిమేయొచ్చు. ఈ అమ్మాయిలనేం చేస్తాం? అందులో వీళ్ళు బాంబే సిటీలోనే పవర్ఫుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. శివతో పాటు నాకు హోదా పెరిగినంత మాత్రాన ఏ కారణం లేకుండా ఆ పిచ్చి అమ్మాయిల్ని వెళ్ళగొట్టలేను అని అనుకున్న అభి, శివ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళగొట్టాలి అని అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళతో మాట్లాడతావా? డిన్నర్కి కానీ డేట్కి కానీ వెళ్తావా అని అన్నాడు అభి. శివ ఆలోచన ఏంటో అతనికి అర్థం కాలేదు. శివ అక్కడున్న అమ్మాయిల వైపు చూశాడు. అందులో లీసా ఉందని అతనికి అప్పుడే అర్థమై,
ఇక్కడ తనెందుకుంది అని అనుకున్న శివ, అభి అన్నా, నువ్వు నా కోసం ఈ నైట్కి చాపర్ రెడీ చేయి అని గంభీరంగా అన్నాడు. పురుషోత్తం ఫ్యామిలీకి ఒక ఎయిర్లైన్ కంపెనీ ఉంది. సో వాళ్ళకి స్పెషల్ చాపర్ చాలా ఈజీ ప్రాసెస్. ఓకే శివ అని శివని డ్రాప్ చేసి వెళ్లిపోయాడు అభినవ్. శివ లోపలికి వెళ్లటానికి గేట్ దగ్గరికి వెళ్లాడు. శివ వైపు చూసి తన కళ్లద్దాలను పైకి నెట్టి సరదాగా నవ్విన లీసా, హలో, నువ్వేంటి ఇక్కడికొచ్చావు? నువ్వు నా కోసం ఇక్కడికొచ్చావా ఏంటి? నేను నీకు జాబ్ చూడటానికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నువ్వు నాకు కాల్ చేయమంటే చెయ్యలేదేంటి? ఒకవేళ నువ్వు కాల్ చేశావా? నేనేమైనా లిఫ్ట్ చేయట్లేదా అని హడావుడిగా శివతో అన్న ఆమె వైపు చూసి ఆమె ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు. వాళ్ళు శివ వైపు చూశారు. శివ మెల్లగా నవ్వి హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు. ఆశ్చర్యంగా శివ వైపు చూసి, ఇతనికి ఇంత పెద్ద హాస్పిటల్లో ఏం పని, ఎందుకొస్తున్నాడు అని అనుకున్న లీసా, ఇతన్ని చూస్తే మాత్రం చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లున్నాడు. ఈ హాస్పిటల్లోకి వస్తున్నాడు అంటే ఇతను కూడా వెల్దీ ఫ్యామిలీస్ కి చెందిన వ్యక్తి కావచ్చు. మేబీ ఇతనికి అహంకారం ఉందేమో. మళ్ళీ తిరిగి ఇటే కదా వస్తాడు, అప్పుడు మాట్లాడాలి. ఇతని డీటెయిల్స్ అన్నీ కనుక్కోవాలి అని అనుకుంది. లీసా అక్కడి నుంచి తన తాతయ్య దగ్గరికి వెళ్ళాలి అనుకుంది. ఇంతలో, ఏంటి లీసా, అతను ఎంత మీ బావైతే మాత్రం మరీ అంత సరదాగా మాట్లాడతావా? అతనిప్పుడు మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఇన్ ద సిటీ. అతను మీ బంధువైనప్పటికీ అతనికిచ్చే రెస్పెక్ట్ అతనికి ఇవ్వాలి. అతను నీ కజినే, మేము కాదనం. కానీ ఒక్క రాత్రిలో మెహ్రా ఫ్యామిలీని ఫ్లాట్ చేసేశాడు. చూడు ఎంత బలమైన వాడో, ఎంత మంచివాడో. నువ్విలా మాట్లాడుతున్నా కూడా ఏమనలేదు, కానీ ఫ్యూచర్లో మాత్రం జాగ్రత్తగా ఉండు అని ఓ అమ్మాయి స్ట్రాంగ్ గా అన్నది. వాళ్ళంతా శివపై ఉన్మాద ప్రేమని పెంచుకున్నారు. ఇదేంటి, అతను నా కజిన్ ఏంటి, వీళ్ళెలా మాట్లాడుతున్నారేంటి అని అర్థం కాని లీసా అదే ప్రశ్న వాళ్ళని అడిగింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అతను నా కజిన్ ఏంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీకు అతనిపై ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసుకోండి, అంతేకాని అతన్ని తీసుకొచ్చి నా కజిన్ అంటారేంటి అని విసుక్కుంది లీసా. అదంతా కాదు లీసా, ప్లీజ్, అతను మీ కజినే కదా, అతని ఫోన్ నెంబర్ నాకు ఇవ్వవా అని ఒక అమ్మాయి అడగగా, నాకు కూడా కావాలి అని ఒకరి తర్వాత ఒకళ్ళు ఆమెని అడిగారు. మీకేమైనా పిచ్చి పట్టిందా? అతని కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఎలా ఉంటుంది? నేను మా తాతయ్యని చూడటానికి వచ్చాను. మీరు నా కజిన్ నెంబర్ కోసం వెతుకుతున్నట్లయితే మీరు మాట్లాడుతున్న ఆ కజిన్ గురించి నాకిప్పటికీ తెలియదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.